భారత్లోని పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్థులు దేశం విడిచి వెళ్లాలని సూచించింది. నేటితో వారి డెడ్ లైన్ ముగియనుంది. కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తానీలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ వీసాదారులకి నెల 29 వరకు గడువు పెట్టింది కేంద్రం. అక్రమంగా భారత్లో ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించింది కేంద్ర సర్కార్. ఇంకా మరోవైపు హైదరాబాద్లో ఉంటున్న పాకిస్తానీలకు నోటీసులు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలున్న నలుగురికి నోటీసులు ఇచ్చారు. ఇవాల్టితో హైదరాబాద్ విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే మొన్న పెహల్గాంలో జరిగిన ఘటన తర్వాత కేంద్ర సర్కార్ ముఖ్యంగా పాకిస్తాన్ మీదైతే సీరియస్గా అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో సార్క్ వీసాతో ఉన్నటువంటి షార్ట్ టర్మ్ వాళ్ళని అందరినీ కూడా ఈ నెల 27 వరకు ఈ దేశం విడిచి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పాకిస్తానీస్ కూడా కొంతమంది బయలుదేరినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఏ విధమైన చర్యలు తీసుకుందో మనం చూసాం. పాకిస్తాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పి తీర్థం ప్రతీకార చర్య ఉంటుంది అని ఏదైతే ప్రధాని మోడీ చెప్పారో, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అదే లైన్ అండ్ లెంగ్త్ లో ఇప్పుడు తెలంగాణలో కావచ్చు లేకుంటే దేశంలో కావచ్చు మొత్తం చర్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఏదైతే సింధు నది నీటిని ఆపవడం కావచ్చు, లేకపోతే బార్డర్ని మొత్తం క్లోజ్ చేయడం కావచ్చు, ఇక్కడ ఉన్న పాక్ హై కమిషనర్ని తిరిగి పంపించేయడం కావచ్చు, ఈ విషయాలు పక్కకు వెళ్తే ముఖ్యంగా దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఎవరైతే లాంగ్ టర్మ్ వీసా మీద వచ్చిన వాళ్ళు, షార్ట్ టర్మ్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది. ముందుగా గతంలోనే ఏదైతే కేంద్రం కేబినెట్ నిర్ణయాలు ప్రకటించిన రోజు చెప్పడం జరిగింది, 48 గంటలు వీళ్ళందరూ కూడా దేశం విడిచిపోవాల్సిందే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండకూడదు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2 రోజుల ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలందరినీ కూడా దేశం విడిచిపోవాల్సిందిగా చూడమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ రాష్ట్రాల్లో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారనే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఇప్పుడు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఒకసారి చూస్తే గనక ఆయా రాష్ట్రాల్లో ఆ విధంగా జరుగుతుందా అంటే ఖచ్చితంగా అందుకు విరుద్ధంగా జరుగుతుందేమో అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడాలి, ముందుగా తెలంగాణకు విషయం తీసుకుంటే కనుక తెలంగాణలో 213 మంది పాకిస్తానీ పౌరులు ఉన్నారు. వాళ్ళు లాంగ్ టర్మ్ మీద రావచ్చు, షార్ట్ టర్మ్ మీద రావచ్చు, బిజినెస్ మీద రావచ్చు. మనకి బిజినెస్ సంబంధించి 39 మంది పాక్ పౌరులు మన హైదరాబాద్ లో ఉన్నారు. అదేవిధంగా లాంగ్ టర్మ్ సంబంధించి 158 మంది ఉన్నారు. షార్ట్ టర్మ్ సంబంధించి చూసుకుంటే కనుక 39 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. సో వీళ్లలో మనకి నిన్న డీజీపీ కావచ్చు పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం కేవలం 4 మాత్రమే నోటీసులు అందించారు. ఈ రోజు మొత్తం కూడా ఖాళీ చేయాల్సిన అది, ఎందుకంటే చెప్పిన టైం ఇది 27 లోపల మొత్తం ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి. కానీ ఇంతవరకు నిన్న 4 మాత్రమే నోటీసులు అందించడం జరిగింది పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం. అంటే 213 మందిలో కేవలం 4 మాత్రమే నోటీసులు, ఇంకా 209 మంది ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వివరాలు ఇంకా పోలీసులకి అది అయిన సమాచారం లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా లేకుంటే వాళ్ళు టెర్రరిజానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ పనిచేస్తున్నారా అనేది కూడా చూడాలి. ఈవెన్ లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, బిజినెస్ వీసాలు కావచ్చు, లేదా మెడికల్ వీసాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చిన పౌరులు ఏం చేస్తున్నారని నిఘా పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు 4 మాత్రమే నోటీసులు అందించారంటే మిగతా వారు ఎక్కడ ఉన్నారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. వాళ్ళు ఏం కార్యకలాపాలు చేస్తున్నారన్నది ఇప్పటికీ కూడా అనుమానమే. సో ఇలాంటి వాళ్ళని తెలంగాణకు సంబంధించి ఈ రకంగా ఉంటాయి. కేరళ విషయంలో తీసుకుంటే కనుక కేరళలో అత్యధికంగా పాకిస్తానీలు ఉన్నారు. మనం చూసాం నిన్నగాక మొన్న పాకిస్తాన్ ని సపోర్ట్ చేసుకుంటూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ముస్లింలు రోడ్డు మీదకి రావడం జరిగింది అక్కడ. కానీ అక్కడ ఆ ప్రభుత్వం మౌనంగా చూస్తూ కూర్చుంది, వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్లుగా అక్కడ వ్యవహారం కనిపిస్తుంది. అదేవిధంగా కలకత్తాలో చూడొచ్చు, కలకత్తాలో ఏ విధంగా చేస్తున్నారో అక్కడి పౌరులు ముస్లింస్ ని ఏ విధంగా అక్కడి ప్రభుత్వం చేరదీసి వాళ్ళ మీద అసలు ఏ విధమైన చర్యలు లేకుండా ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు.
అదేవిధంగా భారత్ పౌరులు ఎక్కడైతే పాకిస్తాన్ జెండాల్ని కావచ్చు, పాకిస్తాన్ తెస్తున్న చోట్ల కూడా భారతీయులనే బెదిరిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఏవైతే దేశానికి ముప్పు అని తెలిసినప్పటికీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు అనేక విమర్శలకు సాధిస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ప్రధానంగా దేశం, జాతీయత, జాతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండకూడదు అనేది స్పష్టంగా చేయాలి. ఇక్కడ మన మతరహితంగా మన దేశం ఉన్నప్పుడు ఒక మతాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్? ముస్లింలు రోడ్డు మీదకి వచ్చి, కొన్ని రాష్ట్రాల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన ధర్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మనం హైదరాబాద్ లో చూసుకున్నాం. హైదరాబాద్ లో అయితే MIM లీడ్ తీసుకుంది, ఈ పాకిస్తాన్ టెర్రరిజం మీద అణచివేయాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో అలాంటివి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ ఇంకా సేఫ్ గా ఉంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాదే తీసుకోవచ్చు. హైదరాబాద్ లో ఇంకా ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ కూడా అంచనా లేదు. ఇప్పటి వరకు తాత్కాలిక అంచనాల ప్రకారం ఒక 1000 మంది పైన 1500 వరకు ఉంటారని చెప్పేసి ఒక అంచనా తెలుస్తుంది. కానీ మనకి కేంద్రం ఇచ్చిన సమాచారం కావచ్చు, రాష్ట్రాల దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, 213 మంది మాత్రమే. అంటే మిగతా వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పోయారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది అంటే స్థానిక పోలీసులది, స్థానిక ఇంటెలిజెన్స్ వాళ్ళది. ఒక శత్రు దేశం నుంచి ఒక వ్యక్తులు వస్తున్నారంటే వాళ్ళని వెన్నుంటి చూడాల్సిన, వాళ్ళు ఏం చేస్తున్నారని నిఘా పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ఇది జరగలేదు. సో ప్రస్తుతం కేంద్రం ఆదేశాలను రాష్ట్ర DGP కావచ్చు, పోలీసులు కావచ్చు ఏ విధంగా అవలంబిస్తారు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాల నుంచే రాష్ట్ర పోలీసుల పనితీరు ఉంటుంది. సో ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉండి ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలి. ఈ 27వ తారీఖు అయిపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టాల్సిందే. ఎందుకంటే వాళ్ళు బయట తిరగడానికి వీల్లేదు. ఎందుకు పాక్కి అనుకూలంగా వాళ్ళు ఇక్కడ ఏమన్నా దేశంలో ఉగ్రవాద దాడులు చేసినా, ఇంకేది చేసినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మనకు ఇంటెలిజెన్స్ నుంచి కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక స్లీపర్ సెల్స్ అనేవి ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఒక తెలంగాణలో కాదు, కొన్ని ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఆదేశాల మేరకు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారన్న ఒక సమాచారం కూడా ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు కూడా తెలియదు. కానీ కొన్ని వర్గాలు ఏదైతే నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో ఇలాంటి వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోకపోతే కనుక ఇంత చేసి కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చినట్టు అవుతుంది. సో ఇది ఇక్కడ వరకు ఉన్న పరిస్థితి అయితే ఎవరైతే మెడికల్ వీసా మీద వచ్చారో వాళ్ళకి 29 వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. 29 తర్వాత వాళ్ళు ఎవరు కూడా లోపల ఇండియాలో ఉండడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరి ఇప్పుడు మన పోలీస్ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయి? 27 దాటిపోతే వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక గట్టి హెచ్చరిక ఇవ్వాలంటే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే. పెడితేనే పాకిస్తాన్కి ఒక హెచ్చరిక లాంటిది దొరుకుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న హిందుస్థానీలు ఎవరైతే ఉన్నారో, ఇండియా వాసులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే దేశం విడిచి ఇండియాకి చేరుకోవడం జరిగింది వివిధ మార్గాల ద్వారా. ఎందుకంటే పాకిస్తాన్ నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్లాల్సిన పాకిస్తాన్ ఎవరైతే ఉంటారో వేరే మార్గాల గుండా వెళ్ళాలి తప్ప పాకిస్తాన్ మీదుగా వెళ్ళడానికి లేదు. మన ఇండియన్ ఫ్లైట్స్ అట్టుగా వెళ్ళడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇండియన్ ఫ్లైట్స్ వెళ్తే కనుక వాటిని పేల్చివేయడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచిపోవాలి ఈ రోజు, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు కనిపిస్తుంది. చట్టపరమైన నిర్ణయాలు అనేది ఏమి ఉండవు. ఎందుకంటే ఒక నిర్ణయం మనం తీసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయం పాటించకపోతే ఆయన ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సింది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఈ రోజు ఏం జరగబోతుంది తెలంగాణలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏం జరగబోతున్నది కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.